ఈరోజు లోకల్ లైబ్రరీ చైర్మన్ కానీ అదేవిధంగా సీతారాం గారిని మిగతా నాయకులందరూ వచ్చినటువంటి వారికి నా ఉద్యోగ ధన్యవాదాలు. ఈ ఉద్దేశం ఏమిటంటే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగన జరగలేదు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని, అయ్యా మా బీసీ జనాభా ఎక్కున్నది, దానికి సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా బాధలు ఎక్కున్నాయి చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ చెప్పినా నరేంద్ర మోడీ ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఇవాళ మా అపోజిషన్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్రజలు, అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అట్టడుగున్నటువంటి పేదరికం కావచ్చు, మోదు బండి నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, పొలాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ అందరినీ కలిశాడు. ఆయనకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది, ఏమిటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు, దీనికి సరి అయిన న్యాయం జరగాలంటే ఆయన ఒక మాట్లాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కులగన జరగాలన్నాడు. అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బీసీ మినిస్టర్ పున్నం ప్రభాకర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. దీనికి అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి జరగదు, పని కాదు, ఇంకోరు ఏమంటారంటే ఇది ముస్లింలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమంటుంది. బాబు, ఉత్తరప్రదేశ్లో 5% రిజర్వేషన్ ఇస్తున్నారు, మరి ఈడెందుకు వద్దంటున్నారు? కేవలం వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని, ముస్లింలను ఈ దేశం నుంచి ఎలగొట్టాలనే వారి ఆలోచన. కానీ స్వాతంత్రం తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌలానా మొదలు పెడితే ఎంతోమంది ముస్లిం నాయకులు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎంబడి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంబడి, మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్రం తెచ్చారు. ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని. వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి, వారు పరిపాలించాలి అనే ఆలోచన. దానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. మొన్న టాల్ కటోరా స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు, నేను ఎంతసేపటికి ఎస్సీల గురించే తెలిసింది, నాకు బీసీల సంగతి ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది, తప్పనిసరిగా 9th షెడ్యూల్ను తీపించి మోర్ దాన్ 50% న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది, మేము 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తుని, అగ్ర కులాలతో మీరు ఈక్వల్గా ఫైట్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు. సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలన్నారు. అదే ఆలోచనతో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎందుకు అంటున్నామంటే 18th సెంచరీలో నేను చూడలేదు, మీరు చూడలేదు, కానీ ఇది 21st సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆయన అనదర్ పూలే మనం చూడలే, పూలే ఆలోచనలు. అదేవిధంగా ఆ రోజులలో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయిండు. అదే జ్యోతిరావు పూలే మా గురువు అన్నాడు. ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశాడు. అటు కాన్స్టిట్యూషన్ను దెబ్బ కొడుతున్నారు, ఇక్కడనేమో
బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, సర్పంచులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లున్నదంటే ఆ రోజులలో మనం మహాత్మా జ్యోతిరావు పూలే చూడలే, సావిత్రిబాయి పూలే చూడలే. కానీ ఇతను తప్పనిసరిగా మరో పూలేలాగా వర్తిస్తుంది కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికలు ఇదే కాదు అన్ని రాష్ట్రాలలో జరగాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగన జరగాలి. సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులలో, ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం. ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. 5, 6, 7 తేదీలలో ఢిల్లీకి రావాలి. అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, నరేంద్ర మోడీ ఎట్లా అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు. అదే అగ్రకులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది. అంతటితో ఆగలే, బ్యాంకు నేషనలైజ్ చేసి ప్రతి పేదవాడిని ముగ్గిట్లో పోయింది బ్యాంకులు. అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు, బీసీ, ఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి. ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం. ఇక్కడనైతే ఎట్లనన్నా లోకల్ బాడీలో నిర్ణయం జరిగిపోయింది. ఇక్కడ ఎన్నికలు అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే 90% జనం ఉన్నాం మనం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ. కానీ 10% వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు పార్లమెంట్. 90% అన్యాయం జరుగుతుంది. ఒక పూలేలో మహాత్మా జ్యోతిరావు పూలేగా అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మనం అందరం తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. దేశ మొత్తంలో న్యాయం జరిగినాడే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. పేదవాడు ఉండిపోతుండు, ఉన్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచనను తప్పనిసరిగా మన రాష్ట్రంలో మొదటి రాష్ట్రం కులగన జరిపించారు. 150 కోట్లు పెట్టి 2 లక్షల మందితో ఇంటింటికి తిరిగిండు. ఈ కులం ఏంటి, మీరు ఏ విధంగా బతుకుతున్నారు అన్ని తెచ్చుకున్నారు. దాని మీద ఆయన ఎక్స్రే అన్నాడు. ఎక్స్రేలో అన్ని తెచ్చిపోతుంది. కింది స్థాయిలో వాటి బతుకు తెరువు పెట్టుకున్నదో తెచ్చుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ 21st సెంచరీ అంటే 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన పెడితే 21st సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి 21 బిడ్డలతో మొన్న హైదరాబాద్ లో చేశాం, ఇవాళ సిరిసిల్లలో చేశాం. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి, ఢిల్లీని ముట్టడియాలి. తప్పనిసరిగా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ తీసి 50% సీలింగ్ ను ఎత్తేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నాడు. అందరూ కూడా చలో ఢిల్లీ అని రావాలని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ నేను చూసిన ఇప్పుడే అంబేద్కర్ త్యాగం చేసిన అక్కడ ఏది మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే గురించి ఫౌండేషన్ చేసిండ్రు. నేను అక్కడ కూడా చూశాను. నా తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను. నా తరఫు నుంచి ₹1,00,000 మన దీనికి ఇస్తున్నా. తొందరగా ఏ దినమైతే జ్యోతిరావు పూలే, సావిత్రి పూలే పెట్టిన రోజు నేను మళ్ళీ వస్తాను. ఎక్కడ వీరభద్రరావు గారు నాయకత్వం, వీరభద్రరావు గారు నాయకత్వం.